నీకే ఆరాధన యేసు నీకే. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నీకే ఆరాధన మహిమ నీకే తండ్రి. పరిశుద్ధుడా నీకు స్తోత్రం. నాయనా ఈ రాత్రికాల సమయంలో అయ్యా నేను స్తుతించి ఆరాధించి నీ నామను గొప్ప చేసినాం అయ్యా. నీ సముఖం నుండి నా ప్రభా నీ దీనదాసుని నన్ను నా ప్రభా మరుగుపరిచి నీ బిడ్డలతో మాట్లాడమని అడుగుచున్నాను నైనా. నీ బిడ్డలు వెలిగించబట్టు కృప చూపించండి నైనా. నీ బిడ్డలు స్థిరపరచబట్టు కృప చూపించండి నైనా. నీ రాకడ కొరకు నా ప్రభా వారు ఎదురు చూచువారుగా నా ప్రభు తండ్రి వాళ్ళు సిద్ధపరచమని అడుగుచున్నారు తండ్రి నైనా. 2 సంవత్సరాల నుంచి నా హృదయంలో పెడుచున్న నీ మాటలన్న ప్రభా చేపుటకు నన్ను పంపించున్నావు తండ్రి నైనా. నీ బిడ్డలు వినగలిగే స్వరము దాయిచ్చండి. నీ ఆత్మ స్వరమును విని నా ప్రభా నేడు వారి జీవితం వెలుగింపబట్టు కృప చూపించమని మహిమా ఘనత ప్రభావాన్ని ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ఆరాధించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరూ కూర్చుందాం. హల్లెలూయా. మీ సంగతి నాకు తెలియదు కానీ దేవుని ఆరాధించుటకు నేను ఎంతో ఆనందిస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. నేడు మన వాక్య అంశం ఏంటంటే తమ వస్త్రములు ఉదుక్కునివాడు ధన్యుడు. ఆమేన్. ఏంటంట? తమ వస్త్రములు ఉదుకుకొనివారు ధన్యులని దేవుని వాక్యం చెప్తుంది. ఆమేన్. సహోదరి సహోదరులారా, దేవుడు యోనా ప్రవక్తను నినెవే పట్టణానికి పంపించినాడు. ఎందుకో తెలుసా? ఎవ్వరు దయచేసి మాట్లాడు దేవుని సన్నిధిలో దేవుని మనము మహింపరచాలి, దేవుని గౌరవించాలి. మనం మాట్లాడుకుంటున్నాం అనుకోండి, మీరు దేవుని మాటలు మిస్ అవుతారు. దేవుని మాటలు మిస్ అవుతారు. చిన్నపిల్లలను మర్చిపోండి, వాళ్ళు అలాగే మాట్లాడుతుంటారు, వారు ఆడుకుంటారు, వాళ్ళని పట్టించుకోవద్దు. మనం మాత్రం పెద్దవారు ఏం చేయాలంటే దేవుని మాటలు శ్రద్ధగా వినాలి. ఆమేన్. నా మాటలు వినపడుతున్నాయా? నా మాటలు వినని వాళ్ళు అందరూ హల్లెలూయా చెప్పండి. అమ్మ వింటున్నారు, దేవునికి స్తోత్రం. నిద్రపోతున్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. దేవునికి స్తోత్రం. నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది మీరు నా మాటలు వింటున్నారని. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. యోనా ప్రవక్తను ఎందుకు నినెవే పట్టణస్థులకు అది ఆఖరి అవకాశం. ఆమేన్. హల్లెలూయా. వారు రక్షింపబడ్డానికి, రాబో ఉగ్రత నుంచి, దేవుని యొక్క ఉగ్రత నుంచి తప్పించుకోవడానికి వారికి ఆఖరి అవకాశము. ఈ రాత్రికాల సమయంలో దేవుడు నన్ను ఇండియాకు ఒక మెసేజ్ పంపించాడు. నేను వెళ్ళే చోటనల్లా ఆ మాటలు చెప్పడానికి, దేవుని మాటలు చెప్పడానికి దేవుని చేత పంపబడ్డానని నేను చెప్పుకుంటున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఆయన మనకు ఒక ప్రత్యేకమైన మెసేజ్ను ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడబోచున్నాడు. హల్లెలూయా. సంఘములలో అతి తక్కువగా బోధింపబడుచున్న వాక్యం ఏమిటో తెలుసా? యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ. ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ గురించి సంఘములో చాలా తక్కువగా చెప్పుకుంటారు. కారణం ఏంటంటే దైవ సేవకులకి చాలామందికి భయము. ప్రకటన గ్రంథంలో ఏమన్నా తప్పు చెప్తామేమోనో భయము, లేదంటే ప్రకటన గ్రంథము సరిగా వారికి అర్థం కాకపోవడం. బైబిల్ గ్రంథంలో 1800 చోట్ల యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ గురించి చెప్పబడి ఉంది. ఎన్నిసార్లు? 1800 చోట్ల. 1800 సార్లు, 1800 టైమ్స్ దేవుని యొక్క రెండవ రాకడ గురించి చెప్పబడి ఉంది. అందులో ఎక్కువ సార్లు ఎందులో రాయబడిందంటే పాత నిబంధన గ్రంథంలో రాయబడి ఉంది. 1482 టైమ్స్ పాత నిబంధన గ్రంథంలో రాయబడి ఉంది. క్రొత్త నిబంధనలో 318 సార్లు రాయబడి ఉంది. అయితే ఎంత ఇంపార్టెంట్ అయిన వాక్యాన్ని
సంఘములలో అందరు కూర్చోండి. హల్లెలూయా. సంఘములలో తక్కువగా బోధించబడుతుంది. అది సాతాను యొక్క పన్నాగమని మనం అర్థం చేసుకోవాలి. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 16వ వచనం చూడండి. ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను, తాను దిగంబరుడిగా సంచరించుచున్నందున జనులు తన దేశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకున్నవాడు ధన్యుడు. ఆమేన్. మొదటగా మీకు చెప్పాను, మన ప్రసంగాంశం ఏంటంటే తమ వస్త్రములు ఉదుక్కుని వారు ధన్యులు. ఈ వాక్యంలో ఉన్న మాటను దేవుడి మీతో మాట్లాడడానికి నేను ఇలా ఈ స్థలానికి పంపించినాడని నమ్ముచున్నాను. యేసుక్రీస్తు వారి యొక్క రాకడ 2 ఘట్టాలుగా జరగబోతుంది. మొదటి ఘట్టము, యేసు ప్రభువారు దొంగ వలె వస్తున్నాడు. అంటే దొంగ వలె వస్తున్నాడని దొంగను కాదు, దాని అర్థం అంటే ఏంటంటే ఆయన రహస్య రాకడ. ఆమేన్. ఆయన రహస్యంగా విశ్వాసుల కొరకు వస్తాడు. ఈ లోకమంతా ఆయన చూడదు, కానీ విశ్వాసులు మాత్రమే ఆయనను చేరుకుంటారు. ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు విశ్వాసులు ఎత్తబడతారు. దీనిని ఇంగ్లీష్లో ఏమంటారంటే ర్యాప్చర్ అంటారు. ఆమేన్. ఇక్కడ దిగంబరుడుగా పైవస్తులేని పరిస్థితి ఉంటే వారు ఈ దొంగ వలె వచ్చిన యేసుక్రీస్తు వారు రహస్య రాకడలో ఎత్తబడరు. వారు సిగ్గుపరచబడతారని, విడిచిపెట్టబడతారని దీని అర్థం. ఆమేన్. అయితే ఎప్పుడు వస్తారో ఎవరైనా చెప్పగలరా? నా మాట అర్థమవుతుందా? ఇలాగే బాగుందా? మామూలుగా వినపడతాయి కదా, వినపడుతుందా? దీంతో బాగుండలే కదా, ఇది బాగోలే కదా, దూరం పెట్టమని. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ మాటలు మాట్లాడుతున్నా. మాట్లాడండి. అందరికి వినపడుతుందా? అయితే యేసుక్రీస్తు వారు ఎప్పుడు వస్తారో ఎవరైనా చెప్పగలరా? దేవుని వాక్యం ఉంది, మత్తయి సువార్త 24వ అధ్యాయం 36, 37 వచనాల్లో, అయితే ఆ దినమును గూర్చి ఆ గడియను గూర్చి తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుషుడైనను పరలోకమందుల దూతలైనను కుమారుడైనను ఎరుగురు. అది గురించి ఎవరికి తెలియదంట. ఏం చెప్తున్నాడు? ఆ దినము ఆ గడియ తెలియదు అన్నాడు. ఆ నెల సంవత్సరం తెలియదు అని చెప్పలేదే. దేవుని వాక్యంలో రాయబడలే. ఆ సంవత్సరం కానీ ఆ నెల కానీ తెలియదని రాయలేదు. 24వ అధ్యాయం అంతా యేసు ప్రభువారు మాట్లాడుతున్న మాటలు. యేసు ప్రభువారు ఆయన రాకడ గురించి ఆయన సూచనలు చెప్పారు. ఆమేన్. సమయం సమీపించిందని మనము తెలుసుకోవాలి. దశలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం చూసినట్లయితే, సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదకు వచ్చినప్పుడు మీరు చీకట్లో ఉన్నవారు కారు అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, మనకు ఆ దినము ఆ గడియ తెలియదు, కానీ ఆయన వస్తున్నాడని, దగ్గరగానే ఉన్నాడని, గుమ్మవద్దనే ఉన్నాడని మనకు ఆత్మపూర్ణమైతే మనకు అర్థమైపోతుందని దీని ద్వారా మనం తెలుసుకోవాలి. మనము అర్థం చేసుకోకుండా ఉండేటప్పుడు మనము చీకట్లో ఉన్నవారు కాము అంటున్నాడు ఇక్కడ పౌలు భక్తుడు. ఆమేన్. అయితే ఒక ప్రవచన వాక్యము పాత నిబంధన కాలం నుంచి మీతో చూపించి ముందుకు తీసుకెళ్లాలని ఆశపడుచున్న హోషేయ గ్రంథము 5వ అధ్యాయం 12వ వచనము, ఆ తర్వాత దాని కంటిన్యూషన్ 6వ అధ్యాయము 1-2 వచనాలు చూడండి. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడు ప్రవచన వాక్యము చెప్తున్నాడు. వారు మనసు తిరుపుకొని నన్ను వెనుక వరకు నేను తిరిగి నా స్థలంలోకి పోవుదును. ఇశ్రాయేలు ప్రజలు యేసు ప్రభు వారు మొదటిసారి వచ్చినప్పుడు యేసు ప్రభువును తమ యొక్క మెస్సీగా అంగీకరించలేదు. వారు యేసు ప్రభు వారు ఏం చేశారంటే సిలువ వేసి చంపి ఉన్నారు. వారిని మెస్సీగా అంగీకరించలేదు కనుకనే యేసుక్రీస్తు వారికి సిలువ వేసి చంపారు. అయితే ఇక్కడ ప్రవచనం ఏం చెప్తుందంటే, వారు మనసు
మొదలుకొని నన్ను తిరిగి వెతుకు వరకు నేను తిరిగి నా స్థలానికి పోతున్నారు. అంటే యేసుప్రభువు వారు నన్ను మరలా రక్షకుడుగా అంగీకరించే వరకు మనల్ని వెళ్ళిపోతాను. మొదటిసారి వచ్చి ఆయన వెళ్ళిపోయాడు. ఆమేన్. తమకు దురవస్థ సంభవింపగా వారు నన్ను బహుశీఘ్రంగా వెతుకుదురు అంటున్నాడు. ఆమేన్. అయితే ఒక సమయం వస్తుంది, ఒక కాలం వస్తుంది. ఆ కాలంలో వారికి భయంకరమైన విపత్తు కలుగుతుంది. ఆ సమయంలో వారు నన్ను వెతుకుతారు. నేనే నిజమైన మెస్సియానని వారు ఒప్పుకుంటారని ఇక్కడ ప్రవచనం చెప్తుంది. ఇశ్రాయేలు ప్రజలతో రాయబడిన ఈ ప్రవచన వాక్యము ఎప్పుడు నెరవేరబడుతుంది? అది ఇంకా నెరవేరబడలేదు. అంటే ఇంకనూ ఇశ్రాయేలు ప్రజలు యేసుక్రీస్తును రక్షకుడిగా అంగీకరించలేదు. హోషేయ గ్రంథము 6:32 చూద్దాం. మనము యెహోవాకు మరలదము రండి, ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును, ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను బాగు చేయును అంటున్నాడు. 2 దినములైన తర్వాత ఆయన మనలను బ్రతికించును. మనము ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనలను స్థిరపరచును. ఈ వాక్యం మనము చెప్తే అర్థం కాదు. మనం 2 దినములు అయిన తర్వాత 3వ దినమున ఆయన మనను బ్రతికించినట్టున్నాడు. ఆమేన్. ఇది ఇశ్రాయేలు ప్రజల కొరకు రాయబడిన ప్రవచన వాక్యం. ఈ ప్రవచనం ఇంకా నెరవేరలేదు. ఇది ఎప్పుడు జరుగుతుందంటే వారికి దురవస్థ సంభవించినప్పుడు. అంటే 2 దినములు అయిన తర్వాత వారికి దురవస్థ వస్తుంది. దురవస్థ అంటే ఏంటంటే 7 ఏండ్ల శ్రమ కాలము ఇశ్రాయేలు ప్రజలకు సంభవించినప్పుడు ఆ 7 ఏండ్ల కాల సమకాలం తర్వాత 2 దినములలో కాదు, 2 దినముల తర్వాత ఆ 3వ దినములో వారు ప్రభువును వెతుకుతారు అని ఈ యొక్క ప్రవచనం యొక్క సారాంశం. అంటే శ్రమ కాలం తర్వాత వారు రక్షింపబడతారని దీన్ని మనం అర్థం చేసుకోవాలి. ఓకే. రోమీయులకు రాసిన పత్రిక 11:25-27 చదువుతాం. సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనుకున్నట్లు ఈ మర్మము తెలుసుకొనవచ్చున. అదేమనగా అన్ని జనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలుకు కఠిన మనస్సు కొంత మట్టుకు కలిగింది. ఇశ్రాయేలు ప్రజలకు ఎందుకు కఠిన మనస్సు కలిగిందంటే అన్యులైన మనకు రక్షణ కలుగుతారు. మనం ఈ రోజులు ఏమంటారంటే ఇతరులు అన్యులు ఉంటాం. ఇప్పుడు నిజానికి ఇశ్రాయేలుకు మనం అన్యులు. ఈ అన్యులుగా ఉన్న మనలను యేసుక్రీస్తు వారి ద్వారా మన రక్షణ కలిగింది. ఈ రక్షణ అన్యులకు కలిగిన ఈ రక్షణ సంపూర్ణం అయిన తర్వాత 2 దినములు సంపూర్ణం అయిన తర్వాత 3వ దినమున వారు రక్షణ ఉన్నట్టు పడతారని దేవుని వాక్యం చెప్తుంది. అయితే ఆ 3వ దినం ఎప్పుడు? ఆ 3వ దినం ఎప్పుడు? శ్రమకాలం ముగిసిన తర్వాత. అంటే మనం చూసినట్లయితే పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరములను, 1000 సంవత్సరములు ఒక దినములను అంటే 2 దినములు అంటే 2000 సంవత్సరములు. 2000 సంవత్సరములు అన్యుల నుంచి రక్షింపబడిన మనకు దేవుడు అనుగ్రహించినాడు. హల్లెలూయా, హల్లెలూయా. 2000 సంవత్సరాలు గడిచిపోయి కదండి పాస్టర్ గారు, సతీష్ గారు నన్ను అడిగితే ఆయన వెళ్ళిన కాడ నుంచి లెక్క ఎక్కడి నుంచి మొదలెట్టాలి? ఆయన యేసుక్రీస్తు వారు తండ్రి యొద్దకు వెళ్ళిపోయిన దగ్గర నుంచి మనం లెక్క పెట్టుకుంటే ఆయన ఎప్పుడు వెళ్ళారని బైబిల్ పండితులు చెప్తారంటే క్రీస్తు శకము 30వ సంవత్సరంలో ఏప్రిల్ 7వ తారీఖు వెళ్ళారని యేసుక్రీస్తు వారు తండ్రి యొద్దకు వెళ్ళిపోయారు. ఆయన మరణించి ఉన్నారని దేవుని యొక్క లెక్క ప్రకారం అంటే హిస్టరీ ప్రకారం మనం తెలుసుకోగలం. ఎగ్జాక్ట్ లెక్క మనం లెక్క చెప్పలేము, కానీ ఇంచుమించుగా 30 AD యేసుక్రీస్తు వారు చనిపోయారు. మన పాపం కొట్టైనా ప్రాయశ్చిత్తం చేసిన దేవుడు. 30 AD నుంచి మనం రెండు దినం మనం లెక్క వేస్తాం కదా. 2 దినం అంటే 2000 సంవత్సరములు. 2030కి
2 దినాలు గడిచిపోతాయి. ఇంకా చాలా సమయం ఉందని అనుకోవద్దు. ఓకే, లెక్క సరిగ్గా ఉండండి. 2030కి సమయము మన అన్యుల కొరకు ప్రభు దేవుడు ఏర్పాటు చేసిన 2 దినంలో గతించబోతున్నాయి. అయితే ఈ 2030లోనే 7 సంవత్సరముల శ్రమ కాలం కూడా ఇమిడి ఉంది. అంటే 2030 నుంచి 7 సంవత్సరాలు తీసేస్తే ఎంత ఉంది? ఎక్కడ వచ్చా మీకు? అందరూ చక్కగా చదువుకుంటున్న పిల్లలే కదా, లెక్క చెప్పండి. 2023 లోపు సంఘం యొక్క సంపూర్ణత పరిపూర్ణం కావాలి. అంటే ఎంత సమీపంగా మనం ఉన్నాం, ఎంత సమీపంగా ఉన్నామో ఒక్కసారి ఆలోచన చేసుకోనండి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు ఆయన రహస్యంగా వచ్చినప్పుడు ఎత్తబడతావా? నువ్వు ఎత్తబడతావనే కాన్ఫిడెన్స్ నీకుందా? ఈ లోపల ఇంకా సమయం ఉంది, ఇంకా ఏదో సాధించాలి అనే ఆశతో బ్రతుకుతున్నావా? ఆయన రహస్యంగా వచ్చినప్పుడు ఎత్తబడాలనే ఆశతో జీవిస్తున్నావా? ఈ సాయంకాల సమయంలో యోచన చేసుకోవాల్సిన సమయం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవులు అందరూ ఎత్తబడతారా? మీరు ఏమనుకుంటున్నారు? క్రైస్తవులు అందరూ ఎత్తబడతారా? యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు? మత్తయి 24 మనం చూసినట్లయితే ఇద్దరు తిరుగలు విసురుతున్నారంట. ఎంతమంది తిరుగలు విసురుతున్నారు? ఇద్దరు. వారిలో ఒకరు కొనుక్కోబడ్డారు, ఒకరు విడిచిపెట్టబడ్డారు. ఇద్దరు పొలంలో పని చేస్తున్నారు. ఎంతమంది పని చేస్తున్నారు? ఇద్దరు. అందులో ఒకరు కొనుక్కోబడ్డారు, ఒకరు విడిచిపెట్టబడ్డారు. అంటే పర్సంటేజ్ ఎంత మీకు తెలుసు కదా? పర్సంటేజ్ ఎంత? ఓన్లీ 50. ఓకే, 50% మాత్రమే ఎత్తబడుతున్నారు. 10 మంది కన్నికల స్టోరీ తెలుసు కదా? బుద్ధి కలిగిన కన్నికలు, బుద్ధి లేని కన్నికలు. 5 కొనుక్కోబడ్డారు, 5 విడిచిపెట్టబడ్డారు. దీని ద్వారా మనం ఏం చేసుకున్నాం? ఏం అర్థం చేసుకున్నాం? 50%. కారణం ఎవరు? దేవుడా? కాదు. మన కారణాలు వెతున్నట్లయితే 3 ఇంపార్టెంట్ కారణాలు, చాలా ముఖ్యమైనవి 3 కారణాలు మనం చూడగలుగుతాం. మొదటిది ఆత్మస్వరమునకు అవిధేయతను బట్టి వారు విడిచిపెట్టబడుతున్నారు. పరిశుద్ధాత్మ యొక్క స్వరమును విని గ్రహించి దాని ప్రకారంగా జీవించలేక వారు విడిచిపెట్టబడుతున్నారు. అందుకనే ప్రకటన గ్రంథంలో దేవుడు 7 సంఘములకు కూడా రాస్తూ వెళ్తాడంటే ఆత్మస్వరము చెప్పు సంగతులు వినువాడు ధన్యుడు. ఆమేన్. 7 సంఘములకు ముందు ప్రకటన గ్రంథంలో జరగబోయే సంఘటనలన్నిటి ముందు 1-2 అధ్యాయాలు కేవలము సంఘముల కొరకే మాట్లాడుతున్నాడు. విశ్వాసులతోనే మాట్లాడుతున్నాడు. విశ్వాసులతో మాట్లాడుచు ఆత్మస్వరము వినువాడు ధన్యుడు అని మాట్లాడుతున్నాడు. విని గాయకుని వాడు ధన్యుడు. ఆమేన్. నువ్వు ఆత్మస్వరమును వినే స్థితిలో ఉన్నావా? పరిశుద్ధాత్మ స్వరమును నువ్వు గుర్తించగలిగే స్థితిలో ఉన్నావా? ఒకసారి యోచన చేసుకో. మరొక ముఖ్య కారణము నూనె దొరకు సమయంలో 10 మంది కన్యకలను మనం చూసినప్పుడు నూనె దొరికే సమయంలో వారు సమకూర్చుకోలేదు. ప్రభువు దొరికే సమయంలో, వాక్యము దొరికే సమయంలో మనము దేవుని లెక్క చేయలేదు, దేవుని వెతకట్లేదు, దేవుని కొరకు ప్రయాసపడలేదు. అంటే ఒక నిర్లక్ష్యమైన జీవితం ఉంటే మనం ఎత్తబడవని ఆత్మ పరిశుద్ధాత్ముడు ఇప్పుడు మీకు మాట్లాడుతున్నాడు. మాట్లాడే మాటలు నా మాటలు కావు, పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్నాడు. నిర్లక్ష్యమైన జీవితము క్రైస్తవురాలా నీలో ఉంటే నువ్వు ఎత్తబడవు అని దేవుడు మాట్లాడుతున్నాడు, సూటిగా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మరో ముఖ్యమైన కారణము మన వాక్య సారాంశం అంశం
ప్రకటన 22:14. జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణంలోని ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉతుక్కుని వారు ధన్యులు. మన వస్త్రాలు ఉతుక్కోవాలంటున్నాడు. ఆమేన్. 16:16 ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను, తన దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తమ దిశమలను చూపురేమో అని మెలకుగా ఉండి తమ వస్త్రమును కాపాడుకునేవాడు ధన్యుడు. ఏమిటి వస్త్రం? ఏమిటి పై వస్త్రం? దేవుడు దేని గురించి మాట్లాడుతున్నాడు? ప్రవక్త దేని గురించి ప్రవచిస్తున్నాడు? ఏమి ఈ వస్త్రం? మన ఈ వస్త్రాలా? ఈ వస్త్రాలు ఉతుక్కోవాలని చెప్తున్నాడా? దేని గురించి ప్రభు మాట్లాడతాడు? దేన్ని కాపాడుకోమంటున్నాడు? మీరు ఎవరైనా చెప్తారా? చాలా మంది అంటారు, నేను అడిగి నేను ఈ మాట చెబుతున్నాను చోటల్లా అందరూ అంటారు రక్షణ వస్త్రం అండి అంటారు. అసలు ఈ మాట అర్థం కావాలంటే మనము దేవుడు మనం ఏ విధంగా సృష్టించాలో అర్థం చేసుకోవాలి. మనం ఏమై ఉన్నామో, అసలు దేవుడు ఏ విధంగా మనం సృష్టించాడో అర్థం కాకపోతే బేసిక్స్ అర్థం కావు చాలా మందికి. ఏంటంటే ఈ బేసిక్స్ అర్థం చేసుకోవడానికి మనం 3 సంవత్సరాలు పట్టేది. ప్రభు ఆత్మదేవుడు ఏంటి ప్రభు రాసి అర్ధరాత్రి గురించి రాసుకునేవాడు. ఆత్మదేవుడు మాట్లాడుతుందా ప్రతి మాట రాసుకునేవాడు. నరకపోతు ఇంకా పెరిగిపోతుంది. దాన్ని మాట్లాడి అంత దాన్ని ఆత్మదేవుడు సర్వశక్తులను నడిపించండి. ఆయన నా మాటలను తీసుకొని మీకు బోధించును అంటాడు. యోహాను భక్తుడు అంటాడు ఆ మాటలు. అంటే దేవుడు వాక్యం నుంచి తీసుకొని మనం చదువుతున్నప్పుడు దేవుడి వాక్యం ద్వారా దీని అర్థం ఇది నా కుమార్తె, ఇది నా కుమార్తె అని మనం నేర్పించేవాడు పరిశుద్ధాత్ముడు. ఆయన స్వరమును విన్నప్పుడు మనం సర్వశక్తుల్లో మనం నడిపిస్తాడు. హల్లెలూయా. దేవుడు ఏ విధంగా మనం సృష్టించాడో ఒకసారి ఆలోచించాడు. 139వ కీర్తన 14వ వచనం. నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యము నాకు కూర్చున్నది. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్య కార్యములు ఆ సంగతి నాకు బాగా తెలుసుకున్నది. అయితే ఇంగ్లీష్లో ఏమంటుందంటే దీని అర్థం ఐఎమ్ ఫియర్ఫుల్లీ వండర్ఫుల్లీ మేడ్ అంటాడు. హల్లెలూయా. నన్ను బహు చాలా జాగ్రత్తగా అంటాడు. మా పాస్టర్ డాక్టర్ గారు నచ్చున్నారు ఉన్నారండి. ఆయన తెలుసు మన యొక్క బాడీ నిర్మాణము ఎంత గొప్పదో ఆయన తెలుసు. మెడికల్ ట్రైనింగ్ ప్రకారం మనకు తెలియదు. వాళ్ళ చెప్తే చాలా ఆశ్చర్యంగా ఉంటున్నారు. అంత ఉన్నతంగా దేవుడు మనసు నిర్మించి ఉన్నాడు. అసలు దేవుడు దేవతలు నిర్మించాడు. తెలుసు కదా మనకి. దేవుడు దేవతలను సృష్టించాడు. దేవతలు ఎవరు? దేవుని యొక్క సేవకులు. ప్రాబ్లం ఇక్కడ మొదలైంది. యాక్చువల్గా దేవుడి యొక్క సేవకులు దేవదూతలు ఆత్మలు. ఎవరు? ఆత్మలు. మరి మనం ఎవరు? మనం ప్రత్యేక రీతిగా సృష్టించాలంట. దావీదు అంటాడంటే నా గిన్నె నిండి పొర్లి పాలించమంటాడు. మనలో ఉన్నది వేరు. ఆత్మకథ మాటలు చెప్తే నేను తప్పు చెప్తున్నాను, అబద్ధం చెప్తున్నాననే అబద్ధ ప్రాప్తం మొదలు చేసే ప్రమాదం ఉంది. కానీ మీరు సత్యం గ్రహించే వరకు మీకు అలాగే ఉంటుంది. మనలో ఒక గిన్నె లాంటిది ఉంది. ఆ గిన్నె నిండి పొర్లి పాలించు. అది చెప్తాను తర్వాత. మనం ఎవరంటే మనము ప్రాణులము. ఎవరు మనం? సోల్స్. మనం స్పిరిట్స్ కాదు, మనం సోల్స్. మనం ప్రాణులం, జీవములం. అందుకే మనకు తెలుసో తెలియక ఎవరు చనిపోయారంటే ప్రాణం పోయిందంటాం. తెలియకుండానే ఒక సత్యాన్ని చెప్తున్నాం. మనం ప్రాణం పోయిందండి, వాడు పోయాడు. నిజమైన వాడు ఎవరంటే మనలో మనం ప్రాణమే నిజమైన వాడు. నాకు 3 పిల్లలు కావాలి వాలంటీర్స్గా. లేవి వేర్ ఆర్ యూ కమ్, జెన్నీ కమ్. మీకు ఒక డెమాన్స్ట్రేషన్ చేసి చూపిస్తారు. ఇంకొక నువ్వు రాము
దేవుడు మనం సృష్టించిన విధానము మీకు చూపిస్తాం. ఓకే, దేవుడు మట్టి ముద్దను తీసుకొని ఇంత కదా. అందుకే మనిషిలో భూమిలో ఉన్నవన్నీ ఉంటాయి కదండి డాక్టర్ గారు, అన్ని లవణాలు ఉంటాయి. భూమిలో ఏమి ఉంటాయి, అన్ని మనుషులు ఉంటాయి. ఐరన్, కాల్షియము, లేదంటే మెగ్నీషియం, ఇవన్నీ కూడా. ఈవెన్ వాటర్, ఈవెన్ వాటర్ కూడా దీన్ని తయారు చేసి మైట్రోబుల్ని తయారు చేసి ఆయన ఏం చేస్తాడంటే, నేను దేవుడు అనుకోండి కొంతసారి, ఓకే, నేను దేవుడు అనుకున్నాను. నేను ఏం చేస్తానంటే ఇందులోకి నా యొక్క ఊపిరిని అక్కడ ఏం రాయబడి తెలుసా? ఊపిరి గురించి రూహాక్ అని హిబ్రూలో రాయబడతారు. రూహాక్ అంటే దాని అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడిని ఏం చేస్తుంటే నా ఆత్మని, నా యొక్క పరిశుద్ధాత్మని, క్రియాక దేవుడి నుంచి పరిశుద్ధాత్మని వానిలోని పంపించింది. వీళ్ళని పంపించగానే మనిషి జీవించు ఆత్మ ఆయనని రాయబడి ఉంటారు. నిజమైన వాడంటే ఈయన కాదు. నిజమైన వాడంటే ఈయన. మన అడ్రస్ ఇది రామం. అయితే ఆదాము పాపం చేసినప్పుడు తిరుగుతారా నువ్వు చదువు అన్నాడు. నిజానికి మరణం అంటే ఏంటంటే దేవుడితో సెపరేషన్, దేవుడికి దూరం అయిపోతుంది. ఏమైందంటే ఆదాము పాపం చేయగానే నా ఆత్మ దేవుడు ఏమన్నాడంటే, దేవుడు సృష్టించినప్పుడు ఆదాముని అవన్నీ సృష్టించినప్పుడు ఏం చెప్పాడు? మన పోలికి చెప్పిన మనం చేస్తాడు. అంటే నరుని మొదటిగా దేవుడు ఎవరి కోసం తయారు చేశాడు? దేవుడు ఏమన్నాడు? త్రిత్వమై ఉన్నాడు. ఆ త్రిత్వంలో తన ఆత్మ ఉంచున్నాడు. ఇంకా దేవుడు నరుని ఆలోచించాడు. ఎప్పుడైతే ఆదాము పాపం చేశాడో ఆదాము ఇలా ఉంది. ఆదాము యొక్క పిల్లలు ఎవరు కోరుకున్నారు చెప్పండి. ఆదాము యొక్క పిల్లలు ఎవరు కోరుకున్నారు? ఎలా చెప్తారు? అది కాదు కాదు, మనకు వాక్యం కాదు, వాక్యం మూలం కాదు. ఏంటంటే ఆదికాండం 5వ అధ్యాయము 3వ వచనం చదవండి. ఆదికాండం 5వ అధ్యాయం 3వ వచనం. ఆదాము 130 ఏళ్ళు బ్రతికి తన పోలికగా తన స్వరూపంలో కుమారుని కని. ఎవరి స్వరూపం అన్నాడు? దేవుడి స్వరూపా? ఎవరి స్వరూపం? అసలు దేవుడి స్వరూపం అంటే ఈయన ఉండాలి, నా ఆత్మ ఉండాలి. ఇప్పుడు దేవుడి స్వరూపం కాదు కనుక ఆదాము ఎలా ఉంటాడు? నీకు ఈ లోకస్తుడికి తేడా తెలుసా? ఇదే కదా. అది మొదలుకొని మానవులందరూ అలాగే ఉంటారు, నరులందరూ అలాగే ఉంటారు. అయితే ఏ దినాన్నైతే నువ్వు యేసు క్రీస్తు సొంత రక్షణగా అనుభవించావో మరలా నిన్ను జీవం గల వాడుగా చేశాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. నీలో ఆయన జీవిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నాలో నీలో యేసయ్య ఉన్నాడు. ఆత్మస్వరూపుగా మనలో జీవిస్తున్నాడని, మనము దేవుని స్వరూపంలో ఉన్నామని దేవుని మహిమపరుస్తూ ఆయన కొరకు జీవించాలని నా ప్రియమైన సహోదరి సహోదరులారా. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. ఐదవసరం గురించి తెలుసుకున్నాం. నిజమైన నీవంటే అంటే నీ ప్రాణమే నిజమైన వ్యక్తి. నేను ఎవరంటే నా ప్రాణం. నిజమైన వ్యక్తి నా ప్రాణం. నా యొక్క పైవస్త్రము అంటే ఏంటంటే ఈ శరీరము ప్రాణానికి పైవస్త్రం. నాలో దేవుని ఆత్మ నివసించుచున్నాడు అంటున్నాడు. చూడండి, లూకాసు వార్త 12వ అధ్యాయం 23వ వచనం చూడండి. లూకాసు వార్త 12వ అధ్యాయం 23వ వచనం. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా అన్నాడు. ఇక్కడ ఇంగ్లీష్ మనం చూసినట్టే బాడీ ఈజ్ మోర్ దాన్ రైమెంట్ అంటే. అంటే క్లోతింగ్ తో
వస్త్రముతో ఈ శరీరాన్ని దేవుడు పోల్చుతున్నాడు. యేసుప్రభు ఈ వస్త్రంతో దీన్ని పోల్చుతున్నాడు. మీ వస్త్రమును పై వస్త్రం ఉద్దుకోవడానికి గురించిన మాటలు నేను చెప్తున్నాను మీతో. చూడండి, ఆత్మ గురించి మీతో మరొకసారి మాట్లాడదు. ప్రసంగి గ్రంథము 12:7 చూడండి. మన్మైనది వెనుకటి వలె మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసింది ఎందుకు మరలా తోడు. అంటే దేవుడు ఇచ్చిన ఆత్మ, అక్కడ కూడా రూహాన్ని రాయబడిన ఆత్మ గురించి మనలో కలిసిపోతుంది. ఈ ఆత్మ దేవుడి యొక్క మనలో ఉన్న ఆత్మ దేవుడి ఇది విశ్వాసం గురించి రాయవలసిన మాట. విశ్వాసం కాని వారికి ఇది వర్తించదు. అయితే ప్రాణమైపోతుంది. ఇదే మన యొక్క ముఖ్యమైన ప్రశ్న ఉండాలి. ముఖ్యమైన ప్రశ్న అదే ఉండాలి. మన ప్రాణము ఒకవేళ నీలో ఆత్మ, దేవుని యొక్క ఆత్మ లేకపోతే మండుచిన అగ్నిలో వెళ్ళిపోతుంది. నీలో దేవుని యొక్క ఆత్మ లేకపోతే మండుచున్న అగ్నిలో వెళ్ళిపోతుంది అని దేవుడు మాట్లాడుతున్నారు. రోమీయులకు రాసిన పత్రిక 7:8 ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడాయన వాడు కాడు. అర్థమవుతుందా? దేవుని ఆత్మ నీలో లేకపోతే నువ్వు దేవుని వాడు కావు. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు అంటే మండుచున్న అగ్నిలో వెళ్ళిపోతావు. అందుకే క్రీస్తును సొంత రక్షకుగా మనం అంగీకరించాలి. యేసును సొంత రక్షకుగా అంగీకరించిన వారిలోనే దేవుని ఆత్మ ఉండగలుగుతాడు. హల్లెలూయా. మరలా దేవుడు ఆత్మ ఈ మనుషులను ప్రవేశించాలి. అప్పుడే అతడు దేవుని రాజ్యంలో ప్రవేశించగలుగుతాడు. దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఏం చేయాలి? యోహాను సువార్త 3:15 ఇక్కడ మనం చూస్తున్నది ఒక చాలా ఇంపార్టెంట్ అయిన కన్వర్సేషన్, వాక్య భాగాన్ని మనం చూస్తాం. నికోదేముకు యేసుక్రీస్తు వారికి జరుగుతున్న సంభాషణ. నికోదేము మీరు అనుకుంటున్నాడు సాధారణ వ్యక్తి కాదని, గొప్ప శాస్త్రి అయి ఉన్నాడు. ఆయన వాక్యం గురించి గొప్ప పరిజ్ఞానం కలిగిన వ్యక్తి అయిన వాడు రహస్యంగా పరిచయం. అతను యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి నిత్య జీవనంలో ప్రవేశించాలంటే నేను ఏమి చేయాలని ఒక ప్రశ్న వేసినాడు. దేవుని రాజ్యం ప్రవేశించాలంటే ఏమి చేయాలో అక్కడ అడుగుతున్నారు. అప్పుడు యేసుక్రీస్తు ఏమని చెప్పారంటే, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించడం. అయితే నీటి మూలంగా జన్మించడం అంటే ఏంటి, ఆత్మ మూలంగా జన్మించడం అంటే ఏంటి మనకు అర్థం కావాలి. చాలా మంది అంటారు, నేను చెప్పి వాక్యం చెప్పించినప్పుడల్లా నీటి మూలంగా జన్మించినట్టే బాప్తిస్మ కార్యం అని చాలా మంది చెప్పేస్తుంటారు. కాదు. నీటి మూలంగా జన్మించడం ఏంటంటే మానవ జన్మ. చాలా మంది తల్లి ఉన్నారు, డాక్టర్ గారు ఉన్నారు. ఈరోజు డాక్టర్ గారు నాకు సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను చెప్పే కొన్ని సైంటిఫిక్ టెర్మినాలజీ చెప్తున్నాను. సైన్స్ గురించి తెలియకుండానే నేను పెద్దగా చదువుకున్నవాడిని కాను, అయినా సరే దేవుడు నాకు నేర్పించిన మాట్లాడడం కానీ నేను చెప్తున్నాను. సహోదరు ప్రస్తుతంగా ఉన్నారు. మీరు అన్నప్పుడు మొదటగా నీరు పోతుంది బయటకు, ఉమ్మనీరు వెళ్ళిపోతుంది కదా. ఉమ్మనీరు వెళ్ళిస్తే బిడ్డ బయటకు వస్తారు. నీటి మూలంగా జన్మించాలంటే మానవ జన్మ ఎత్తిన వాడే ఉన్నారు. ఒక వ్యక్తి మానవుడిగా జన్మించి ఉండాలి. రక్షణ మన జీవము ఆయన రావాలంటే, దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే. అందుకే యేసుక్రీస్తు వారు మొదట ఆయన నీతిని ఆయన రాజ్యంలో వేసమంటాడు. నువ్వు మనుషులే, నీకు ఆయన రాజ్యంలో ప్రవేశించడానికి ప్రతి మరునకు కూడా అవకాశం ఉన్నది. అంటే ప్రతి మానవుడికి కూడా అవకాశం ఉన్నది. వాడు కోల్పోయిన ఆత్మను మరలా పొందుకోవడం. రెండవది ఆత్మ మూలంగా జన్మించినట్టు ఏంటంటే పరిశుద్ధాత్మను మనలో పంపించాడు.
ఇదే రక్షణ. దేవుని యొక్క రక్షణ ఆత్మ మూలంగా ఏనాడైతే జన్మిస్తామో ఆ దినాన యేసును సంరక్షణగా అందించిన దినాన దేవుడు తన ఆత్మను మనలో ప్రవేశపెడతారు. అపోస్తలుల కార్యము 2వ అధ్యాయము 30వ వచనం చదవండి. అపోస్తలుల కార్యము 2వ అధ్యాయము 30వ వచనం. పేతురు, మీరు మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరము పొందుతారు. ఎప్పుడైతే యేసుక్రీస్తును మన సొంత రక్షణకు అంగీకరిస్తామో ఆ దినాన్ని దేవుడు మనలోనికి తన ఆత్మను ప్రవేశపెడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దినాన్ని గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథంలో మన పేరు లిఖించబడుచున్నది. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ యేసుక్రీస్తుని సొంత రక్షణగా అంగీకరించడానికి వచ్చేది చెప్పండి. అయ్యో, మీరు అంగీకరించారు కదా యేసుక్రీస్తు. మీరు అందరిలో యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. మీ అందరి పేర్లు జీవ గ్రంథంలో రాయబడి ఉన్నవే. హల్లెలూయా. రక్షణతో ఏం జరిగిందంటే ఆత్మ మనలోకి వచ్చాడు. ఆత్మదేవుడు ప్రాణముతో పంచబడింది. అయితే ఈ శరీరము పాతది, ఈ పై వస్త్రము పాతది. అందుకే దీని యొక్క పాత స్వభావాన్ని అస్తమానం మనం చూపిస్తుంటది. పాపం మరలా మనం చూపిస్తుంటది. పడిపోయిన స్థితిని మరలా మనం చూపిస్తుంటది. మరలా పాపం చేయడానికి మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. అసలు మన సమస్య మన పై వస్త్రము. ఈ పై వస్త్రాన్ని దేవుడు కాపాడుకోమని మాట్లాడచ్చు. నువ్వు ఎత్తపడాలి అంటే నీ పై వస్త్రాన్ని నువ్వు కాపాడుకోవాలి. నువ్వు ఎత్తపడాలంటే నీ పై వస్త్రాన్ని వదులుకోవాలి అని దేవుడు మాట్లాడచ్చు. ఏ విధంగా మనం ఈ పై వస్త్రాన్ని మనం కాపాడుకుంటూ వచ్చాం? ఏ విధంగా కాపాడుకోగలుగుతాం? మనం ప్రభుత్వ భోజనం తీసుకున్నాం కదా, తీసుకున్నారా? ప్రభుత్వ భోజనం చాలా సంఘాల్లో కొంతమంది ఉంటారు, మిగతా బయటకు వెళ్ళిపోతారు. ఆయన యోహాను సువార్తలో 6వ అధ్యాయం అంటారు, నా రక్తము నా శరీరం తిని నా రక్తం కలిగిన వారే, నా రక్తాన్ని తాగిన వారే జీవం కలిగిన వారు. అతి దినాన్న వాళ్ళని లేపుతాను. దాన్ని చెప్తున్నప్పుడు భాషలు ఉంటారు, మనం పరీక్షిస్తున్నాము, మనం కడుగుతున్నాం. యేసు రక్తము మన ప్రతి పాపము కూడా కడిగి పవిత్రపరుస్తుంది. మనం చేసిన నీతి క్రియను బట్టి కాదు, ఆయన కృపచేతనే మనం ఒప్పుకున్నప్పుడు, మన పాపం ఒప్పుకున్నప్పుడు ఆయన నమ్మదగిన వాడు, నీతి మంత్రులు కనుక మన సమస్త దుర్నీతిని ఆయన కడుగుతున్నాడు. అంటే ఆయన కృపను చేయమని కాదు, వ్యర్థంగానే అదే విధంగా అదే పాపంలో మన జీవితం కాదు. ఆయన కృపచేత ఎందుకు కడుగుతున్నాడు తెలుసా? నీవు నేను మరి ఇకపై పరిశుద్ధంగా జీవించడం కొరకు, మనం పాపంలో జీవించడం కొరకు కాదు. ఈ యొక్క మలినమైపోయిన శరీరాన్ని, ఈ మలినమైపోయిన ఈ వస్త్రాన్ని ఆయన కడిగి పవిత్రపడితే దాన్ని కాపాడుతుంది. మరొక అవకాశం ఇచ్చాడు కానీ కృతజ్ఞతాపూర్వకంగా మనం ఆయనలో జీవించాలని మాట్లాడుతున్నాడు. నా ప్రియమైన సోదరులారా, ఒకవేళ నీ శరీరాన్ని నువ్వు మరలా పాపం అప్పగించి పాపములోనే ఆత్మజ్ఞాన వరకు ప్రభు నీకు అవకాశం ఇస్తాడు. ఒకవేళ పాపంలోనే నువ్వు మరణిస్తే నువ్వు ఎక్కడ మాట్లాడచ్చు. ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు క్రీస్తునందు గుర్తులేని వారు మొదలు వేస్తున్నారు. క్రీస్తులో లేని వారు మాట్లాడతారు. మీ వస్త్రాన్ని మల్లు చేసుకున్న వారితో దేవుడు మాట్లాడుతారు. మీ వస్త్రం ఉదుక్కున్న వారు మాత్రం మొదలు వేస్తారు. దేవుడు మాట్లాడుతున్నారు. నీ వస్త్రాన్ని కడుక్కుంటున్నావు, క్రీస్తు రక్తం చేత కడుక్కుంటున్నావు, పాపాన్ని అప్పగించుకుంటున్నావు. ఈ రాత్రి పరిశ్రమలో ఒకసారి యోచన చేసుకో. ఒకవేళ నువ్వు కడుక్కోకపోతే, కాపాడుకోకపోతే నువ్వు సిగ్గుపరచబడతావని నీ దిశ మూల. దాని అర్థం ఏంటంటే ఆయన మధ్యాకాశంలో రహస్యరేఖలో అనేక ఎత్తబడ్డారు. కొంతమంది పాస్టర్లు కూడా ఎత్తబడరు, కొంతమంది ఎల్డర్స్ కూడా ఎత్తబడరు, కొంతమంది రెగ్యులర్గా చర్చకు వచ్చిన కూడా ఎత్తబడరు. కారణం ఏంటంటే వారి జీవితంలో ఉన్న రహస్య పాపం.
రహస్యముగా మన పై మాత్రం మనము పైకి మాత్రం భక్తి పరుగులు ఉండి లోపల మనము పాపము దాచుకుంటున్న వాళ్ళమైతే మనం ఎత్తబడమని దీని ద్వారా మనం తెలుసుకోవాలి. అయితే 50% పీపుల్ క్రైస్తవులు విడిచిపెట్టబడుతున్నారు. ఆ 50%లో ఇప్పుడు సరి చేసుకుంటుంది. రాబో గవర్నమెంట్ శ్రమలు చాలా కఠినమైనవి. ఆ కఠినమైన ఆ శ్రమ కాలంలో ఆ శ్రమలు అనుభవించగా చాలా కష్టమైన సోదరు 50% కూడా ఈ రోజులో మెసేజ్ చెప్పవలసిన బాధ్యత సంఘం మీద ఉంది. విడిచిపెట్టబడిన వారికి ఏదైనా మెసేజ్ ఉందా? మరేమైనా అవకాశం ఉన్నదా? ఒకవేళ విడిచిపెట్టబడతారు మీరేం చెప్తారు? ఏమైనా అవకాశం అవకాశం విడిచిపెట్టబడితే ఎత్తబడకుండా విడిచిపెట్టబడితే ఏమైనా అవకాశం ఉందా? ఉందండి. ఇప్పుడు ఒప్పుకుంటే పర్లేదు. అప్పుడు దాకా ఒప్పుకునే దాని ప్రయోజనం ఏముంది? ఇప్పుడు ఒప్పుకొని నడిచితే మంచిది. ఒక అవకాశం ఉంది. విడిచిపెట్టబడితే చాలా మంది 50% విడిచిపెట్టబడిన వాళ్ళకి ఒకే ఒక అవకాశం ఉంది. అదేంటి తెలుసా? 3 ముద్ర వేస్తారనుకుంది కదా, అది వేయించుకోకుండా తప్పించుకోగలరా? ఆ ముద్ర లేకపోతే ఏమి కొనలేము, ఏమి అమ్మలేము. ఇది చాలా అసాధారణమైన చట్టం. మీకు తెలిసే తెలియదు. నేను దుబాయ్లో ఉన్నాను అనుకోండి, ఒకవేళ విడిచిపెట్టబడాను అనుకోండి, నేను ఇక్కడ ఇండియా రాలేదు, ఫ్లైట్ కొనుక్కోవడానికి నాకు అవకాశం ఉంది. నా పిల్లలను చూడలేదు. ఒకవేళ జ్వరం వచ్చింది అనుకోండి, డాక్టర్ గారు లేదు, వైద్యం కొనాలి కదా, వెళ్ళలేను. నా బిడ్డలను స్కూల్కి పంపించలేదు. అసాధారణమైన రూల్. దీన్ని తప్పించుకోవడం అసాధ్యం. కరోనా టీకా వేసుకుంటున్నప్పుడు చాలా మంది లైన్లో పట్టి క్యూ పెట్టి వేయించుకున్నారు లేదా? మీరందరూ టీకా వేయించుకున్నారు లేకపోతే ఎంతమంది ఉన్నారు ఇక్కడ? వేయించుకోకుండా ఉన్నవాడు అబ్బో చాలా అసలు లేరు. ఇక్కడ లైన్ పెట్టి వేయించుకున్నారు. కరోనా మర్చిపోతారు. చెప్పిన రాబో దినాల్లో కరోనా కంటే భయంకరమైన దినాలు రాబోతున్న ఈ కరోనా రోగాన్ని మర్చిపోతారు. మొదటి 2 ముద్రలు అయిపోయినప్పుడు చనిపోవాలి సంఖ్య తెలుసా? 200 కోట్ల మంది జనాభా భూమి మీద చనిపోతారు. 1/4 చనిపోతారని దీని వాక్యం చెప్తుంది. భూమి మీద ఇంచుమించుగా ఒక 7.7 బిలియన్ పీపుల్ ఉన్నారు. 8 బిలియన్ అనుకోండి ఇంచుమించుగా. 8 బిలియన్లో 1/4 అంటే 200 crores. 200 కోట్ల మంది జనాభా యుద్ధం వల్ల లేదంటే వచ్చే కరువు వలన వచ్చే రోగాల వలన చనిపోతారంట. ఇది నా సొంత లెక్క కాదు, ప్రకటన గ్రంథంలో చెప్పబడుతున్న మాట. నా ప్రియమైన సహోదరు అప్పుడు ఆ సమయంలో తప్పించుకుంటా ఒకే ఒక మార్గం, అదేంటంటే క్రీస్తు కొరకు చనిపోతారు. ఒకవేళ నువ్వు మిగిలిపోతావు ఈ యొక్క భూమి మీద ఆయన రాకుండా ఎక్కబడతాడు, మిగిలిపోతాడేమో. ముందుగానే దేవుడితో మాట్లాడుతున్నాడు. క్రీస్తు కొరకు మరణించడానికి సిద్ధంగా ఉండు. నేడో రేపో ఆయన రాకడానికి సమీపంగా ఉన్నాం. 22, 23 అని చెప్తున్నానని నిర్లక్ష్యంగా జీవించింది. ఇంకొక సంవత్సరం ఉంది కదా అని మనం జాగ్రత్త పడకపోతే అది కూడా నిర్లక్ష్యంతో సమానమే. అంచేత నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువు నన్ను మీ దగ్గరకు పంపించినాడు. మీరు సిద్ధపడమని చెప్తారు. మిమ్మల్ని సిద్ధపరచమని దేవుడు నన్ను ఇక్కడ పంపించినాడు. మరొక మాట, మీరు మిగిలిపోయిన వారు ఉండరని గ్యారంటీ లేదు. ఉంటారు. ఎందుకంటే మీ నిర్లక్ష్యమైన జీవితము, మీ అవిధేయత జీవితము, పరిశుద్ధాత్మకు లోబడిన జీవితము
కానీ మీకు మరొక అవకాశం, ఒకే ఒక అవకాశం, దాన్ని పోగొట్టుకోదు. పారిపోతాం, ఎక్కడికైనా పారిపోతామని ప్రయత్నం చేయదు. మనం పట్టుకుని ఎలాగైనా చంపుతారు. ఏమే అంచేత పట్టుకున్న దినాన్నే పారిపోవడానికి ప్రయత్నం చేయకుండా క్రీస్తు కొరకు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ధన్యకరమైన జీవితం అని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నా ప్రియమైన సహోదరి సోదరులారా, ఇక్కడ ఉన్న వారిలో ఒక్కరు కూడా ఆ యొక్క శ్రమకాలంలో ప్రవేశించకూడదని నేను ఆశీర్వదించున్నాను. పరిశుద్ధాత్మను ఆశీర్వదించున్నాను. అయితే అది నీ మీద మాత్రం మాట్లాడుతుంటారు. విన్న వాక్యం ప్రకారంగా నేను సిద్ధపరచుకోవాలి, నా జీవితాన్ని చక్కపరచుకోవాలని మనం దేవుని అప్పగించుకున్నట్లయితే వెలుగుండగానే ఏం చేయాలట? వెలుగుండగానే ఇల్లు నీళ్ళు చక్కపరచు. ఏమే నీ పై వస్త్రాన్ని చక్కపరచు. ఏమే నీవు దేవుని యొక్క ఆలయం ఉన్నామని ఎరిగి పరిశుద్ధంగా కాపాడాలి. ఏమే పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసిస్తున్నారు అంటే ఆలయం ఇవ్వదు, బిల్డింగ్ కాదు. ఆలయం అంటే నీవు. హల్లెలూయా. నీవు నేను దేవుని ఆలయం ఉన్నాను కనుక ఆలయాన్ని పరిశుద్ధంగా కాపాడుకుంటూ ఈ వస్త్రాలను పరిశుద్ధంగా కాపాడుకుంటూ యేసు రక్తం చేత అనుదినము కడగబడుచు ప్రభు కొరకు ఎదురు చూడాలని ప్రభు మాట్లాడుతున్నారు. ఎత్తబడాలని ఎంతమంది ఆశ ఉంది? ఆయన రహస్య రకాల్లో ఎత్తబడాలని ఆశ కొంచెం ఆశ ఉంటే సంపూర్ణంగా ఉండాలి ఆశ. ఏమే ఆశ ఉన్నవారు లేచి నిలబడి, ఆశ ఉన్నవారు మాత్రమే లేచి నిలబడి, మిగతా అందరూ కూర్చోండి. నో ప్రాబ్లం. మీకు ఒక సమయం 7 సంపాదన. ఆశ ఉన్నవారు మాత్రం లేచి నిలబడండి. శారద సమయం లేదు. థ్యాంక్ యూ. చెయ్యి పట్టుకో. దేవునికి మన చేతులు అనుసరిస్తున్నాం. దేవుని అడుగుదాం. అయ్యా నా చేపట్టుకో. యేసయ్య వైపు మన చేయి చాచి అడుగుదాం. అందరూ మీ కళ్ళు మూసుకొని యేసయ్య వైపు చేయి చాచి, యేసయ్యా నా చేయి పట్టుకోమని దేవుని అడుగుదాం. చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో.